పాఠశాలలో మనం 9వ తరగతి తెలుగు వాచకం నుండి ప్రథమ భాష 11వ పాఠం వాయసం. వాయసము అంటే ఏంది? కాకి. అయితే దాని గురించి మనం తెలుసుకుందాము. అసలు కాకి గురించి తెలుసుకోవడం ఏంటి అని అంటే, నిజంగా చెప్పాలంటే కాకి చాలా తెలివైంది. చూడండి, చిట్ట ఆరు కొమ్మనకి వెళ్ళి అక్కడ పెద్ద గూడు కడుతుంది కాకి. అసలు నిజంగా ఈ చివర ఇక్కడ చూడండి, ఇక్కడ గూడు కట్టుకుంటుంది. ఇది ఇలా అంటే అలా కట్టగలిగేటటువంటి నైపుణ్యము, అంత తెలివితేటలు కాకి తప్ప ఎవరికీ లేదు. ఆ చివర ఉన్నటువంటి చిట్టారు కొమ్మ ఎప్పుడు గాలికి అటు ఇటు ఇటు అటు ఊగుతూనే ఉంటుంది. అయినా కానీ దాని మీద ఎండిపోయిన కర్ర పుల్లల్ని తీసుకుని వచ్చి దాని మీద గూడు కడుతుంది. మనము ఒక చిన్న గాలి వస్తేనే మనము అంత లావు దాని మీద కట్టినా గానీ, పుల్లలు ఏరి అట్లా పెట్టినా గానీ మనకి అవి నిల్చోదు. కానీ కాకి మాత్రం ఆ గాలిలో అయినా కానీ తను ఏ పుల్లను ఎక్కడ వాడాలి, ఏ పుల్లను ఎక్కడ పెడితే ఎలాంటి పుల్లలు తీసుకురావాలి అనేది కూడా దానికి తెలిసినంత పరిజ్ఞానం అనేది మనకు నిజంగా తెలియదు. మనం కాకి నలుపు అని చెప్పి ఎగతాళిగా మనం అందరినీ కాకిని చూసి అలా చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా కా 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 అని అరుస్తూ ఉంటుంది అది ఎప్పుడు అని చెప్పేసి దాన్ని అసహించుకుంటూ అది అరుస్తుంటే దాన్ని తోలేస్తూ ఉంటాము. కానీ కాకి ఏం చేస్తుంది, మన ఇంటికి ఎవరైనా బంధువులు వస్తున్నారు అని అంటే మన ఇంటి గోడ మీదనో లేకపోతే మన ఇంటి చెట్టు పైన నిల్చొని మనకి బంధువులు వచ్చేటటువంటి, మన ఆత్మీయులు వచ్చేటటువంటి వాళ్ళ రాకని ముందుగానే మనకి తెలియబరుస్తుంది. అంతేకాకుండా పెద్దవాళ్ళు ఎవరైనా చనిపోయినట్లయితే వాళ్ళ అంటే వాళ్ళ ఆత్మ శాంతించడానికి, అంటే వాళ్ళకి ఆహారం దొరకడానికి మనం ఏం చేస్తాము, పెద్దవాళ్ళు పిండాలు పెట్టడం జరుగుతుంది. అటువంటి పిండాలను కూడా కాకి బలిపుష్టంగా దాన్ని స్వీకరించడం జరుగుతుంది. అటువంటి కాకిని అంటే మనకి ఎన్నో మంచి చేయాలి అని అనుకుంటుంది పాపం. కానీ మనం దాన్ని చూసి అసహించుకొని దాన్ని తోలేస్తూ ఉంటాం అన్నమాట. అలాంటి కాకి గురించి మనకి ఇక్కడ ఎవరు చెప్తున్నారు? మామిండ్ల రామ్ గౌడ్ గారు వాయసం అనే పాఠం ద్వారా మనకి కాకిని గురించి తెలియజేస్తున్నారు. అయితే ఇక్కడ చూడండి, ప్రవేశికలోకి వచ్చినట్లయితే సకల జీవులను మనిషి సమాదరించాలి, సర్వ ప్రాణుల పట్ల దయ కలిగి ఉండాలి. కానీ స్వార్థ చింతనతో తన స్వభావాన్నే చూసుకుంటున్నాడు ప్రతి మనిషి. ప్రకృతిలో కాకి పక్షి అయినప్పటికీ అందుకు విరుద్ధంగా ఐక్యతను, కలుపుగోలుతనాన్ని ప్రదర్శిస్తూ జనావాసాల్లో తిరుగుతూ ఉంటుంది. అయినా కానీ దాని గురించి ఈ పాఠంలో మనం ఒకసారి తెలియచేసుకుందాము. ద్వాంశమా మాంసమా కాంక్షించుచున్నావా, మానవులు మెక్కుట మానినారే. ఏమని చెప్తున్నాడంటే ఇక్కడ కవి, ద్వాంశమా మాంసము ద్వాంసమా అంటే ఏంది? ఓ కాకి, కాకి. ద్వాంశమా అంటే ఏంది? కాకి. మాంసమా కాంక్షించుచున్నావా అంటే ఏంది? కోరుతున్నావా, మాంసం కావాలని కోరుతున్నావా. బలిపుష్టమా నరులు బలినిచ్చు కూటిని దీని బ్రతుకు గడువు దినములు ఎన్నో. బలిపుష్టమా అంటే పిండ ప్రదానాలు చేసినప్పుడు పిండాలు పెడతారు కదా, ఆ పిండాలు తిని నీవు బాగా ఎన్నాళ్ళు అలా ఆ పిండాలను తిని నీవు బతుకుతావు అని చెబుతున్నారు అనమాట. ఆ పిండాలనే తింటావా? నీకు ఇంకా ఏది తిని బతకలేవా? ఎన్నాళ్ళు ఈ విధంగా దినాలన్నీ అంటే రోజులను వెళ్ళగడతావు? ఇంకా ఏమని చెప్తున్నాడంటే, దీని బ్రతుకు గడుపు దినములెన్నో. వాయసమా తీపి పాయసం వల్లక నెంగిలి మెతుకుల మింగుటేలా. తీయటి పాయసాన్ని తినే అదృష్టం నీకు లేదా? కానీ ఎప్పుడు చూడు ఎంగిలి మెతుకులు తినాలని ఆలోచిస్తావా? ఎప్పుడు నీ బతుకు అంతేనా? అంతవరకే ఉందా నీ జీవితము అనేది చెప్తున్నాడు అనమాట. మౌకలి ఏలకో ఈకలి నాకలి, బొబ్బల నీకెట్లు ఓనమబ్బు. మౌకలి అంటే ఓ కాకమా, ఓ కాకరాజా, ఓ కాకమా. ఏకలి ఈకలి నాకలి, ఏలకో ఈకలి, ఎందుకో ఈకలి, బొబ్బలు నీకెట్లు బోనమబ్బు. అయితే ఎందుకో ఈ ఎంగిలి మెతుకులు అంటే జనము ఆకలితో చాలా కేకలు పెట్టి అలమటిస్తూ ఉన్నారు. అలాంటి ఈ కలియుగంలోని ఆకలికి అలమటించడం అనేది జరిగింది. ద్వాపర యుగంలో కానీ లేదా త్రేతాయుగంలో కానీ కృతయుగంలో కానీ ఒక్కడు కూడా బిచ్చగాడు చూద్దామన్నా ఉండడు అనమాట. అట్లా భోగభాగ్యాలతో విలసిల్లేది. కానీ కలియుగం, ప్రవేశంతో కష్టాలు అనేవి ఆరంభమయ్యాయి. దాంతో ఏమవుతుంది, అందరూ ఆకలితో
బాధలు పడిపోతున్నారు. అది కలి యొక్క ప్రభావం అన్నమాట. ఈ కలియుగంలో నీకు మాత్రం భోజనం ఎలా దొరుకుతుందని నీవు అనుకుంటున్నావు అని చెబుతున్నాడు అనమాట. కావు కావుమని ఆత్మబుద్ధిని ప్రకటించే నీవు చిరకాలం జీవించు అని చెప్తున్నాడు. అంతేకాకుండా ఇంకా ఏమని చెప్తున్నాడట, కావు కావుమని మోకలి ఏలకో ఈకలి నాకలి బొబ్బల నీకెట్లు బోనమబ్బు. ఆత్మఘోషమా అంటే మన ఆత్మ బాధను తెలియజేసేటటువంటి ఓ కాకి చిరంజీవి వై వెలుగు మేక దృష్టి గలట్టి వివేకమును. మేక దృష్టి అంటే ఏంది? ఒకటే దృష్టి, ఒకటే కన్ను, ఒకటే చూపుతో చూస్తుంది అనమాట. రెండు కళ్ళు ఉంటాయి కానీ ఒక చూపుతోటే చూస్తుంది. ఇటు చూసిందంటే ఇక్కడిదే కనిపిస్తుంది, ఇక్కడిదే కనిపించదు. మళ్ళీ ఇటు చూడాలంటే ఇటు తిప్పాలి తలకాయ. అలా ఏకదృష్టి కలిగినటువంటి, ఇక్కడ చూడు రెండు కళ్ళు కనిపిస్తున్నాయా కానీ ఈ కన్నుతో ఇటు మాత్రమే చూడగలుగుతుంది, అటు చూడలేదు అనమాట. రెండు ఒకేసారి చూడలేదు. అలా ఏకదృష్టి గలట్టి వివేకంబు పలు విధంబులు ప్రక్కజూపులు చూచు కపట చిత్తులు మెచ్చరు కరట రాజా. ఇంకా ఏందంట, ఒంటి చూపు కలిగినటువంటి నీ బుద్ధిని పలు రకాలు పక్క చూపులు చూసేటటువంటి బుద్ధి నీకు లేదు. అలాంటి చూపులు చూసేటటువంటి మోసగాళ్ళు ఎవరు నిన్ను మెచ్చుకోరు కదా అని చెబుతున్నాడు అనమాట. అంతేకాకుండా అందచందము లేదంచల నడగాదు చిలకల వలె కులికి పలుకబోదు. అందచందాల్లో చూసినట్లయితే ఏమంత అందంగా ఉంటుంది, నల్లగా ఉంటుంది, కాకి నలుపు అంటారు అనమాట. అయితే అందచందాల్లో చూస్తే నువ్వెంత గొప్పదానివేమీ కాదు. పోనీ దాన్ని నడక హంస నడకలాగా ఉంటుందా కాకిది అని అంటే అలా కూడా లేదు, అందంగా ఉండదు. పోనీ దాని గొంతు ఏమన్నా చిలకలాగా మధురంగా ఉంటుందా? అది కూడా లేదు, అలా కూడా పలకలేవు కదా. పేదరికపు బలుకు భేదభావము లేక గడబిడతో భలే గంతులుడును. ఇంకా పేదవాళ్ళని చూడదు, డబ్బున్నవాడు అని చూడదు. ఎక్కడైనా కానీ అందరినీ సమానంగా చూస్తావు కదా. మరి అలాంటి అందరినీ ఆత్మీయంగా పలకరిస్తావు కదా. అటువంటి భేదభాదాలు ఏవి లేవు. అందరి ఇళ్ళ మీద గంతులేస్తావు, డబ్బున్నోడి ఇళ్ళ మీద గంతులేస్తావు, పేదవాడి ఇంటి మీద గంతులేస్తావు. వాడు తిండి పెట్టినా గంతులేస్తావు, తిండి పెట్టకుండా గంతులేస్తావు. ఇక్కడ నీకు తిండి దొరికినా గంతులేస్తావు, తిండి దొరకపోయినా గంతులేస్తావు. ఎందుకు గంతులేస్తావు? నీ ఇంటికి ఆత్మీయులు వస్తున్నారు, నీ వాళ్ళు వస్తున్నారు అని తెలియపరుస్తున్నావు. నిన్ను ఎల్లగొడుతున్నా కానీ నీ ఆత్మీయులు నీ దగ్గరికి వస్తున్నారు అని చెప్పడానికి గంతులు వేస్తున్నావు. కొమ్మల మాటన బలుకుచూ గమ్మని రాగాలు తీయు స్వరాలు లేవు. పోనీ కోకిల్లాగా నువ్వేమన్నా కొమ్మల మాటలో కూర్చొని కుహు కుహు అని అంటావా? అనవు కదా. అలా కోకిల గహన కూడా లేదు, కావని అరుస్తూనే ఉంటావు అనమాట. అలాంటి గొంతు కూడా చక్కని గొంతు లేదు కదా నీకు. లోకాన దీనులలో గల శోకాలు కన్నీటి గాథలు ఏకరువు పెట్టు. మరి పోనీ లోకంలో జరిగేటటువంటి దీనుల యొక్క బాధలను ఏకరువు పెడుతున్నావు కదా అని చెప్పి ప్రేమతో, అంటే వాళ్ళ యొక్క అంటే ఎవరైనా చనిపోతే వాళ్ళ యొక్క బాధలని నీవు కావు కావమని అరుస్తూ వాళ్ళకి చెబుతున్నావు. నీ తల్లిదండ్రులకు ఆకలిగా ఉంది, పితృదేవతలకు ఆకలిగా ఉంది, ఆకలిని తీర్చు అని చెప్పి కావు కావమని అరుస్తున్నావు. కానీ నిన్ను చీదరించుకుంటూ అలా నెట్టివేస్తున్నారు. అయినా కానీ నీవు వాళ్ళని చీదరించుకోవట్లేదు కదా. మనసు నొచ్చుకుంటున్నావా నీవు? అయినా కానీ నీవు మనసు నొచ్చుకోవట్లేదు కదా అని చెబుతున్నాడు అనమాట. ఇంకా ఏం చెబుతున్నాడంట, కసిబోని మోసాన మసిబూసి మారేడు కాయ చేతికి నిచ్చు కలున కంటే. అంటే కసిబోని చాలా పగను పెట్టుకొని బాగా మసిబూసినటువంటి మారేడుకాయను తీసుకొని వచ్చి చేతికి ఇచ్చినటువంటి కలుడు అంటే ఏంది? చెడ్డవాడు అనమాట. అలాంటి చెడ్డవాడు ఇక్కడ ఎవరూ లేరు కదా. అంటే పోరుకి అంటే యుద్ధానికి పిలిచేటటువంటి వారు నీ దగ్గర ఎవరూ లేరు కదా. పగబట్టి తొడగట్టి పరుల కొంపల నిట్ట నిలువున ముంచెడు నీచు కంటే. అంటే పగబట్టి తొడగొట్టి నీచుల ఇంట చేరి వారికి మంచి మాటలు చెబుతూ వారిని కయ్యానికి కాలు దువ్వించేదానికన్నా అటువంటి నీచుడు కన్నా చారు సంసారుల మధ్య విషాగ్ని రగల్చు పాషాండు కంటే. పాషాండం అంటే ఏంది? రాయితీ మనస్సు కలిగినటువంటి వాడు, హృదయం లేనటువంటి వాడు అన్నమాట. అంటే ఎవరైనా కానీ భార్యాభర్తలు చక్కగా ఉంటే చూడలేని తనంతో వాళ్ళిద్దరూ ఎలాగైనా కొట్లాడుకోవాలని వాళ్ళిద్దరి మధ్యలో గొడవలు పెట్టేసేసి అక్కడి నుంచి తప్పించుకోవడం, ఇలా సంతోషపడడం, అలాంటివన్నీ నీకు లేవు కదా అని చెబుతున్నాడు అనమాట. అంతేకాకుండా లబ్బులో పిచ్చి బెబ్బులే పచ్చి నెత్తురు జుర్రెడి తొత్తు కంటే. ఇంకా
డబ్బులు ఎక్కువ ఆ, అంటే ఎవరైనా అవసరానికి డబ్బు కావాలని వస్తే ఆ డబ్బులు ఎక్కువ వడ్డీకి ఇచ్చి వాళ్ళని ముక్కు పిండి వసూలు చేసి వాళ్ళ చావు దాకా తీసుకొచ్చేంత వరకు చేసే అంత దుర్మార్గుడి కంటే, అలాంటి దుర్మార్గుడి కంటే, నెత్తురు తాగే దుర్మార్గుడి కంటే నీవేమీ చెడ్డదానివి కాదు కదా. నిండ్రకాయ నడత గండ్రగొడ్డలి కోత, మంది నోళ్ళ మూత పంది మేత, రోత బతుకు గడుపు బాతకు నెద నలుపు, కంటె కాకి నలుపు కలుషితమ్మే. ఇంకా ఏమని చెబుతున్నాడట, ఎండ్రకాయ తీరుగా అడ్డంగా సంచరిస్తూ, అంటే దుర్మార్గులకి తొత్తులుగా ఉంటూ వాళ్ళకి ఒత్తాస పలుకుతూ ఎండ్రకాయలాగా అడ్డదిడ్డంగా తిరుగుతూ, ఇంకా ఏంటంటే గొడ్డలి కోతతో బెదిరింపులతో పరుల యొక్క నోళ్లు మోయిస్తూ పందిలాగా మెక్కుతూ బలహీనమైనటువంటి బతుకైతే నీది కాదు కదా, అతిహీనమైనటువంటి బతుకు కాదు కదా నీది. చాలా మంచి మనసు. ఎలా అంటే పాపాత్ముని మనసులో పేరుకుపోయిన నలుపు కంటే నీ రంగు, నీ నలుపు కాకి నలుపా అని చెబుతున్నాడు. నీ నలుపు కలుషితమైనది కాదు అని కాకిని గొప్పగా పొగుడుతున్నాడు. ఎవరు? మన కవి అయినటువంటి మామిండ్ల రామగౌడ. అయితే నల్ల మొగమ్ము నెల్ల లోకములలో నెన్నడూ పూజుడే విలయలేదు, విసపు మేతరి గొంతు విడ్డూరముగా నలుపున్నను శివుడంచు బొగడబనడే. ఇంకా ఏమని చెబుతున్నాడట, నల్లనైన వర్ణముతో రంగుతో ఉన్నటువంటి శ్రీకృష్ణుడిని పొగడలేదా, అందరూ మెచ్చుకోలేదా, పూజించడం లేదా, కన్నయ్య కృష్ణయ్య అంటూ పూజిస్తలేరా? మరి నిన్నెందుకయ్యా నీ నలుపుని చూడంగానే అసహించుకుంటున్నారు? అంతేకాకుండా విషం తాగి లోకాన్ని రక్షించి ముల్లోకాలని రక్షించినటువంటి ఆ పరమేశ్వరుడి కంఠం నీలంగా మారిపోయింది. మరి అలా నీలి రంగులో మారిపోయినటువంటి ఆ పరమేశ్వరుడిని ఇలవేల్పులాగా, దేవుడిలాగా, లోకరక్షకుడిలాగా కొలవడం లేదా? మరి నీ నలుపుని చూసేందుకయ్యా అంతగానము చిదరించుకుంటారు? చుక్కల దొరలోన ముక్కున నలుపున్న చల్లని వెన్నెల జల్లులిడడే. చుక్కల దొరలోన అంటే ఆకాశంలో అన్ని చుక్కలకి రాజు ఎవరు? దొర అంటే రాజు కదా. ఆ రాజు ఎవరు? చంద్రుడు. మరి ఆ చంద్రుడిలో కూడా నలుపు మచ్చ అనేది ఉంది కదా. మరి ఆ మచ్చ ఉందని చెప్పేసి చంద్రుడిని అందరూ అసహించుకుంటున్నారా? ఆ చల్లని మచ్చ ఉన్నా కానీ ఆ చల్లని వెన్నెలని ఎందుకు ఇయ్యడం లేదు? ఇస్తున్నాడు కదా. ఆ నలుపుని ఎందుకు అసహించుకోవడం లేదు అని చెబుతున్నారనమాట. నరుల తలలు నలుపు, ఇరులు దారులు నలుపు, నింగి నీరును రేయి నీడను నలుపు. ఇంకా నరుల తలలు అంటే మనుషుల యొక్క తలలు నలుపుగా ఉన్నాయి కదా. ఈ జుట్టంతా మనది నల్లగానే ఉంది కదా. ఇరుల దారుల నలుపు. అంతేకాకుండా రాత్రి పగలు రెండు ఉంటాయి కదా. రాత్రి అనేది ఎలా ఉంటుంది? చీకటిగా ఉంటుంది. అలాంటి మనుషుల తలలు నడుపు, చీకటి దారి కూడా నలుపే కదా. అంతేకాకుండా ఆకాశం, నీరు, రాత్రి ఇవన్నీ నీడ, ఇవన్నీ నల్లగానే ఉంటాయి కదా. నీడను చూసినా నల్లగానే కనబడుతుంది, ఆకాశాన్ని చూసినా నల్లగానే కనబడుతుంది. ఇంకా రాత్రిపూట చీకటిని చూసినా కానీ నలుపే కనబడుతుంది కదా. మరి కాకి నలుపుని ఎందుకో చీత్కరిస్తున్నారు అని చెబుతున్నాడు అనమాట. కాకి నలుపటంచు గావు కీకలు పెట్టి మాయనంటి పొరలు మాగి నలుపు, అంధకారమైన అజ్ఞానమే నలుపు, వాయసమేల నలుపు రోయమేలా. అయితే ఇంకా ఏమని చెప్తున్నారంటే కాకి నలుపు అందరూ చీకటి అసహించుకుంటారు కదా. ఇక అదంతా ఆ విధంగా అరచడం ఎందులకు అని చెబుతున్నాడు అనమాట. ఇంకా ఏం చెప్తున్నాడట, కాకి బలగమంచు గావరా పడి తెలుపు, తన బంధు జనులు యాదరడం వందు. అంటే కాకి బలగం ఎక్కువ మంది చుట్టాలు ఉన్నారనుకోండి, అబ్బా వీడిది కాకి బలగం రా నాయన అంటారు. అప్పుడు మాత్రం కాకి కావాల్సి వచ్చింది. అంతేకాకుండా కాకి బలగం అని హేళనగా పలుకుతూ ఉంటారు. బంధుజనం ఉంటే మాత్రం వారి ఆదరణ మాత్రం పొందుతారు. కాకి పిల్లలు కాకికే కడుముద్దు అని తన బిడ్డలను గురించి తగులాడు. అంతేకాకుండా పిల్లలు అందంగా లేరనుకో, ఎవరి తల్లికి ఆ బిడ్డకి ఆ తల్లికి ఆ బిడ్డ ముద్దుగానే అనిపిస్తాడు. అంటే కాకి పిల్ల కాకికి ముద్దు అని అక్కడ సామెతను వాడతారు కదా. అంతేకాకుండా వదరు బోతును గాంచి వాదమ్ములో మించి లొట్టి మీద గాకి లొల్లి అనొచ్చు. ఎప్పుడైనా కానీ ఎవరైనా అంటే బాగా వాదించేటటువంటి వాడు ఉంటాడు కదా, గొడవపడేటటువంటి వాడు, పోట్లాటకి సిద్ధమైతే మరుస్తున్నావు రా నువ్వు, కాకెరుపులాగా ఒకటే లొల్లి పెడుతున్నావు నువ్వు అని చెప్పి కాకితో కంపేర్ చేసి చెబుతారనమాట. కాకిలాగా వాగుతున్నావేంటి అని చెప్పి అంటూ ఉంటారు. అలాగే పిల్లలు గోల చేస్తుంటే కూడా ఏందిరా కాకి గోల, సైలెంట్గా ఉండలేరా, నిశ్శబ్దంగా ఉండలేరా అని టీచర్లు కూడా పిల్లల్ని అరుస్తూ ఉంటారనమాట.
కావు కావుమని పిల్లలందరూ చేరి ఎల్లరి పెట్టంగా కాకి గోలయన్ని చికాకు పరచు. కావు కావు మనచు దేవుని వేడేడి పలుకులు చెవులయందు ములుకులగును గీము మీద వ్రాలి సీమములడుగు ప్రాణసకుని భంగి రాక విడదు. అయితే అదేవిధంగా ఇంకా ఏమని చెప్తున్నారంటే కాకిగోల అని చిరాకు పడుతూ ఉంటాం కదా. కావు కావు అంటూ దేవుని వేడుకునే కాకి అరుపులు మన చెవులకు ములుగుల్లాగా ముళ్ళలాగా పుచ్చుకుంటాయి కదా. కాకి మాత్రం మన ఇంటి మీద వాలి మన క్షేమం కోసం ప్రాణ స్నేహితులు వచ్చిపోవడాన్ని దాన్ని అందరినీ మనకి చెబుతుంది. ఇల్లు వెడలింపదొంతుల నెల్లవెదకు విధము పొమ్మని కొట్టిన విసుగులేని నోరు నవ్వంగా రాయబారమే తెచ్చు వార్తలు చుట్టాలు వచ్చు కబరు. ఇంకా ఏమని చెబుతుంది, ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపో అని చెప్పినా కానీ కుండల వరసలు వెతుకుతూ కాలయాపన చేసినట్లు పొమ్మని చిత్కరిస్తూ ఉన్నా కొట్టినా కానీ ఏమాత్రం కూడా విసుక్కోకుండా రాయబారి వాళ్ళే చుట్టాలు వస్తున్నారు అన్న వార్తను తెస్తున్నట్టుగా గొంతంతా చిచ్చుకొని అరుస్తూనే ఉంటూ ఉందన్నమాట కాకి. అంతేకాకుండా కొమ్మ కోనలోన కూర్చుండి కోకిలమ్మ కూయంగా బలాయని గంతు వేయుచుండ్రు ప్రతిదినము వచ్చి మనలను బలకరించు ఆదరించు చులకన అదే కాకి. అంతేకాకుండా ప్రతిరోజు వస్తుంది చిటారు కొమ్మని ఎక్కడో కూర్చుంటుంది. కోయిలకు వస్తే భలా భలా అబ్బా ఎంత అందంగా కూస్తుంది అని అంటూ ఉంటారు జనం. అలా సంతోషాన్ని వెళ్ళి బుచ్చుతూ ఉంటారు. కానీ రోజు వచ్చి మనల్ని పలకరించేటటువంటి కాకిని మాత్రం కావని పొద్దున్నే స్టార్ట్ చేసింది రా నాయన అని చెప్పి విసుక్కుంటూ దాన్ని చీత్కరిస్తూ దాన్ని వెళ్ళగొడుతూ ఉంటారనమాట. మరి కాకి మరి మనకి ఇంత మేలు చేస్తున్నా కానీ దాని మేలుని మాత్రం మనం గుర్తించకుండా కాకి నలుపు అంటూ కాకి గోలా అంటూ ఈ విధంగా రకరకాలుగా కాకి గురించి మనం తిట్టుకుంటూ ఉంటాం. కానీ అది చిన్నోళ్ళు పెద్దోళ్ళు పేదోళ్ళు ఉన్నోళ్ళు అనేది లేకుండా అందరినీ సమానమైన భావంతో ఆదరిస్తూ ఉంటుంది అని చెప్పి కాకి యొక్క గొప్పతనాన్ని ఈ రామగౌడ్ గారు మామిళ్ళ రామగౌడ్ గారు మనకి ఈ పాఠం ద్వారా తెలియజేయడం జరిగింది. ఈ పాఠం కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని విషయాలతో మీ ముందుకి వస్తుంది మీ సింతా ఛానల్. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.